అశ్వినీ దేవతలు అంటే ఎవరు? తదాస్తు దేవతలు మరియు అశ్వినీ దేవతలు ఇద్దరు ఒకటేనా? ఎప్పుడూ చెడు మాటలు మాట్లాడవద్దు. ముఖ్యంగా సాయంత్రం వేళ అసలే వద్దు. పైన తదాస్తు దేవతలు తిరుగుతుంటారు. వారు గనక తదాస్తు అంటే ఆ మాటలు నిజమవుతాయి అని పెద్దలు చెబుతుంటారు. ఇలా ఎందుకంటారు? అసలు తదాస్తు దేవతలంటే ఎవరు? వాళ్ళు తదాస్తు అంటే ఆ మాటలు నిజమవుతాయా? అనే సందేహం కలగడం సహజం. ఆ వివరాలు తెలియజేసే పురాణ కథనాలు చాలానే ఉన్నాయి. వాటి ప్రకారం సూర్య భగవానుడి నుంచి వచ్చే వేడిని భరించలేని ఆయన భార్య సంధ్యాదేవి కొంత దూరం వెళ్ళాలనుకుంది. అలా గుర్రం రూపం ధరించి కురుదేశం వెళ్ళింది. అయితే సంధ్యాదేవి దూరమవడం భరించలేని సూర్యుడు తాను కూడా అశ్వరూపాన్ని ధరించి ఆమె దగ్గరకు వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు వారిద్దరి కలయిక వల్ల అశ్విని దేవతలు ఉద్భవించారు. వీరినే తదాస్తు దేవతలని, వైద్య దేవతలని పిలుస్తారు. వీరు ఎప్పుడు వేద మంత్రాలు జపిస్తూ ఉంటారు. యాగాలు, యజ్ఞాలు జరిగే చోట ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఎంతో వేగంగా ప్రయాణిస్తుంటారు ఆకాశ మార్గంలో. అలా వెళుతున్నప్పుడు తదాస్తు, తదాస్తు అనుకుంటూ వెళతారు. వారలా పలికే సమయంలో మన నోటి నుంచి మంచి లేదా చెడు ఏ మాటలొస్తే అవి తప్పక నెరవేరుతాయి అనే ఖచ్చితమైన నమ్మకం మన పురాణ కథనాల్లో పేర్కొనబడింది. అందుకే సాయంత్రం వేళలో చెడు మాటలు మాట్లాడకూడదు. మంచి మాటలే ప్రస్తావించాలి. అందరికీ అంతా శుభమే చేకూరాలని కోరుకోవాలి. సంధ్యా సమయంలో కోపంగా ఉండకూడదు. ఎవరితోనూ ఘర్షణ పడకూడదు.